అయితే నేను ఇంకొకటి కూడా విన్నాను, ఈ పటాన్ చెరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే హైలీ పొల్యూషన్ అక్కడ బయటకి వేయడం జరిగేదో దానివల్ల చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు. ఎంత ప్రయత్నించినా మూయనటువంటి ఆ ఇండస్ట్రీస్ని మీరు మూయించారు అని విన్నాను. అది ఎలా సాధ్యం? అది ఏం కష్టమైన పని కాదు మేడం. ఎవరన్నా సీరియస్గా చేయదలుచుకుంటే ఎనీబడీ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు సీరియస్గా చేయదలుచుకున్న వ్యక్తికి రిజల్ట్స్ వస్తాయి. అదే ఇప్పుడు అక్కడ డాక్టర్ కిషన్ రావు అని ఒక లీడింగ్ డాక్టర్ ఉండు, ఆయన, నేను, మాలాంటి వాళ్ళు, ప్రొఫెసర్ శివాజీరావు ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత ఢిల్లీలో ఎంసీ మెహతా అని ఇండియాస్ నెంబర్ 1 అడ్వకేట్, మాకు అంటే ఎన్విరో లీగల్ అడ్వకేట్ వరల్డ్ నెంబర్ 1 ఆయన సహకారం. తర్వాత అంటే ఈడ రెప్యుటేషన్ కూడా ఉంటుంది. ఎంసీ మెహతా ఇమేజ్ చేయబట్టి సుప్రీం, మీరు ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఎంసీ మెహతా గెలిచినన్ని ఎన్వైరన్మెంటల్ కేసెస్ ఇంకెవరు గెలవలే, అనేక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్. కానీ పటన్ చెరువుకి వచ్చేసరికి మాకు సుప్రీం కోర్ట్ నుంచి 40 ఆర్డర్స్ తెచ్చింది, ఆల్ బికాజ్ ఆఫ్ ఎంసీ మెహతా. ఆయన మా దగ్గర ఒక పైసా కూడా తీసుకోలేదు. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ హిమ్ ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. హీ వాంటెడ్ టు హెల్ప్ ద సఫరింగ్ పీపుల్. అయితే దేశం మొత్తం మీద టేకప్ చేసిండు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్వైట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో బిచ్రీ కేస్, బిచ్రీ అనే ఏరియాలో చాలా పొల్యూషన్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు పిలిస్తే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసిండు. తర్వాత మన ఆగ్రా తాజ్మహల్ పొల్యూషన్ కేసు, మధురా రిఫైనరీ కేసు, అవన్నీ ఆయన్నే. కానీ మాకు అన్ని విధాలా గైడ్ చేసింది ప్రొఫెసర్ శివాజీరావు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు. ఈజ్ ఎ గ్రేట్, ఇప్పుడు ఒక మేబీ 3 years అవుతుంది చనిపోయి అప్రాక్సిమేట్లీ. గ్రేట్ మ్యాన్ ఆల్ టైమ్. ఇండియాలో సబ్జెక్ట్లో ఆయన నెంబర్ 1. తర్వాత మెహతానేమో సుప్రీంకోర్టు, ప్రొఫెసర్ శివాజీరావు సబ్జెక్ట్లో, వాళ్ళ ఇద్దరి సహకారంతో నేను ప్రజల్లో. అందుకే మాకు ఎక్కడ కూడా ఐకానిక్ పీపుల్ టుగెదర్ అయ్యారు. అంటే కాజ్ కొరకు వచ్చినాం, కాజ్ కొరకు పనిచేస్తుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో పటాన్ చెరులో చాలాసార్లు డైరెక్ట్గా మేము పార్టీ ఇన్ పర్సన్ హైకోర్టులో 2 గంటలు 3 గంటలు వాదించి నెగ్గినాం. ఈ సబ్జెక్ట్ ఎట్లుందంటే ఎవరు కూడా ఓడిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనకు చట్టాలు అట్లున్నాయి. 1974 వాటర్ యాక్ట్, 1974 వాటర్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏర్పడ్డాయి 1976. తర్వాత 1981 ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్. అది 81లో ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా భోపాల్లో ఘోర యాక్సిడెంట్ అయింది. ఆ రాత్రికి 4,000 మంది చనిపోయారు. దానికి తోడు ఒక 3 లక్షల మందికి పాయిజనస్ గ్యాస్ అంటే పీల్చడం వల్ల వాళ్ళకు ఈ బ్రీదింగ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కొంచెం లంగ్స్, తర్వాత స్కిన్ ఎక్స్పోజర్ ఇవన్నీ వచ్చినాయి. భోపాల్లో మొత్తం ప్రపంచాన్ని కదిలించిన దృశ్యం ఏంటంటే, ఒక చిన్న పాప, ఆ పాప కళ్ళు పోయినాయి ఆ గ్యాస్కు, చనిపోయింది. ఎంత భయంకరం అంటే, దట్ వాజ్ ద ఫేస్ విచ్ డెపిక్టెడ్ ద హారెండస్ హ్యూమన్ ట్రాజడీ ఆఫ్ పటాన్ చెరు. మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. అంతకన్నా ఐ కెనాట్ టెల్. కానీ వాళ్ళు చేసిన పాపం ఏంది, భోపాల్లో 4,000 మంది క్షణాల మీద గాలిలో కలిసిపోయినారంటే ఎవరు రెస్పాన్సిబుల్? చట్టాలు ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. మరి వీళ్ళు సరిగా పనిచేస్తే అంత పెద్ద యాక్సిడెంట్ ఎట్లయితుంది? చాలా వరకు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రెగ్యులేటరీ అథారిటీస్ అంటాం. అంటే వీళ్ళ బాధ్యత
వాళ్ళు రెగ్యులేట్ చేయాలి, పెంచట్లేదు. చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి, చట్టం ప్రకారంగా పనిచేసేటట్టు చూడాలి కదా. అవును. వీళ్ళు చూడకపోవడం వల్ల వేల మంది అక్కడ చనిపోయినారు, లక్షల మంది ఇంజూర్డ్ అయ్యారు. అవును. సరే తర్వాత తేరుకున్నారు, కానీ మొత్తం భోపాల్లో అది చాలా బిగ్గెస్ట్ యాక్సిడెంట్. దాన్ని ఏమంటామంటే ద వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్. అవును. ఇట్ టుక్ ప్లేస్ 1984 December 2nd night to 3rd morning. అయినా కానీ మన ఇండియన్ పొలిటికల్ పార్టీస్కు చీమ కొట్టినట్టు కూడా లేదు, లేదు. అన్ని పార్టీస్. ఇక్కడ మాత్రం ఐఎమ్ వెరీ క్లియర్, నా సబ్జెక్టే పొలిటికల్ సైన్స్. ఇండియాలో పీపుల్ ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ పొలిటికల్ పార్టీస్ లేవు, లేవు. చాలా క్లియర్గా చెప్తాను. అయితే భోపాల్ గ్యాస్ తర్వాత, యాక్సిడెంట్ తర్వాత 1986లో సమగ్ర పర్యావరణ పరిరక్షణ చట్టం అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. కానీ ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ ఇప్పటి వరకు యూపీఏ చేయలే, ఎన్డీఏ చేయలే, అంటే ఢిల్లీలో ఏ గవర్నమెంట్ చేయలేదు. అది కనీసం బాధ్యత. అది చట్టం తెచ్చినప్పుడు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ఉండాలి కదా. అసలైన అంటే చాలా ముఖ్యమైన ఘట్టాన్ని ఎవరు ఇంపార్టెన్స్ చేయలేదు. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కు అనేక సార్లు డైరెక్షన్స్ ఇచ్చింది, యూ ఎస్టాబ్లిష్ ఈపీఏ అని. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అండ్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. క్యాబినెట్ సెక్రటరీని, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీని పిలిచి చేస్తావా చెయ్యవా, 15 days టైం, అంతకన్నా ఎక్కువ లేదు, చేయకపోతే లెట్ హిమ్ బి అరెస్టెడ్ అండ్ పుట్ బిహైండ్ ద బార్స్ అంటే పని అవుతుండే కదా. ఎందుకు సుప్రీంకోర్టు వండర్ఫుల్ జడ్జిమెంట్స్ ఇస్తుంది, కానీ అవి ఇంప్లిమెంటేషన్కు నోచుకోకుంటే పనిష్మెంట్ లేదు. ఇప్పుడు మన దగ్గర చీఫ్ సెక్రటరీ 290 కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద. అండ్ నాకు ఒకసారి అంటే పొలిటికల్ సైన్స్ మా సబ్జెక్ట్ కనుక అలాంటి వాళ్ళకు కొన్ని జెన్యున్ డౌట్స్ వస్తాయి. అసలు తెలంగాణలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వ్యాలిడా కాదా? ఈజ్ ద చీఫ్ సెక్రటరీ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్? సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఆయన బేఖాతరు చేస్తే హౌ కెన్ ఈ నాట్ బీ పనిష్డ్? సో వేర్ ఈజ్ రూల్ ఆఫ్ లా, వేర్ ఆర్ వీ హెడింగ్ అని ఇది చాలా పెద్ద ఇంటలెక్చువల్ డిబేట్కు దారితీస్తుంది. కరెక్ట్. తర్వాత 1986 తర్వాత ఎప్పుడైతే ఎన్వైరన్మెంట్ యాక్ట్ వచ్చిందో అప్పుడు సుప్రీంకోర్టు ఇంకా యాక్టివ్ అయింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ప్లస్ పాయింట్స్ కొన్ని చెప్పాలి. ఫస్ట్ జస్టిస్ కృష్ణ అయ్యర్, ఒక వండర్ఫుల్, ఆయన 102 years ఏమో బతికిండు. చాలా గొప్ప మనిషి, మన కేరళ నుంచి. ఆయననే ఈ దేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ను బిల్డప్ చేసింది. సో ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఆ ప్రజల తరఫున ఎవరైనా ఒక లెటర్ సుప్రీంకోర్టుకు రాస్తే ఈవెన్ దట్ లెటర్ విల్ బి టేకెన్ అండ్ కన్సిడర్డ్ అండ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ప్రజల సమస్య కదా. ప్రజల సమస్య అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఈవెన్ ఏ పోస్ట్ కార్డ్ ఆల్సో విల్ బి యాక్సెప్టెడ్. అండ్ అదో కేసు అవుతుంది, నోటీసులు ఇస్తారు, యాక్షన్ ఫాలోస్. అది థ్యాంక్స్ టు కృష్ణ అయ్యర్. తర్వాత జస్టిస్ భగవతి, తర్వాత కుల్దీప్ సింగ్, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జీవన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వకేట్ ఎంసీ మెహతా. ఎంసీ మెహతాకు ఇంటలెక్చువల్ సపోర్టు ప్రొఫెసర్ శివాజీరావు, మేమందరం కూడా వీ హ్యావ్ బీన్, అంటే సబ్జెక్ట్ పరంగా వీ హ్యావ్ బీన్ హెల్పింగ్. మెయిన్ ఆ సబ్జెక్ట్ అనేది లేకపోతే పోరాడడం కూడా కష్టం కదా. అది ఇన్ఫర్మేషను, అనాలిసిస్ అంతా. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్లో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద పొల్యూటర్ విల్ హ్యావ్ టు పే. వాడన్నా కానీ, ఇండస్ట్రీ కానీ, మున్సిపాలిటీ కానీ, అంటే
ఎనీ Individual. ఎనీ ఇండివిజువల్ మున్సిపాలిటీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ మైనింగ్ ఎవరన్నా కానీ వాని ముఖం చూసేది లేదు. ద లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ వెరీ క్లియర్. హూ ఎవర్ ఈజ్ ద పొల్యూటర్ విల్ హ్యావ్ టు పే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంది, కేవలం ప్రజలకు జరిగిన నష్టమే కాదు, అవును, పర్యావరణానికి జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళే పూరించాలి. సపోజ్ ఒక ఇండస్ట్రీ వల్ల ఒక నది పొల్యూట్ అయింది అనుకో, ఆ నదిని క్లీనప్ చేసే పైసలు కూడా ఇండస్ట్రీ ఇవ్వాలి. ఓకే.